మరి ఇప్పుడు ఏం చేద్దాం? లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఇంత సడన్గానా? అంతే, చచ్చిన బ్రతికిన నీతోనే. సరే నీకు మళ్ళీ కాల్ చేస్తా. దేనికి? ఎక్కడ ఎప్పుడు అని ప్లాన్ చేద్దాం. చెప్పరా మావా? అర్జెంట్గా గుడి దగ్గరకు వచ్చాయి. దేనికిరా? ముందు నువ్వు రారా. మావా నీకోసం ఎర్రైనా అవుతా సొరైనా అవుతా. అరే నీ అబ్బా రారా. సరే మావా, 2 నిమిషాలు ముందుంటా. మామ ఏమైందిరా అర్జెంట్గా రమ్మన్నావు? అరే తనేమో పెళ్లి చేసుకుందామంటుందిరా. ఎవర్రా? అరే నీ అబ్బా ఇంకెవర్రా, త్రిదామిని. ఏ మామా ఎంజాయ్ పండగ. అరే ముందు చెప్పేది వినరా. ఏంట్రా? నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ అబ్బాయితోనే నీ పెళ్ళి. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. అదే కదరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేముందిరా, పెళ్లి చేసుకోవడమే. ఇంకో ఆప్షన్ లేదారా? లేదు, ఉండదు, ఉండదు కూడా. అంతే అంటావా? అంతే అంతే. తను నువ్వు కాదని ఇంకొకరిని చేసుకుంటే సస్తా అంటుంది కదరా. అవునరా. ఎలాగో మీరిద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా చేసుకోవాల్సిందే. అదేదో ఇప్పుడు చేసుకుంటే తను హ్యాపీగా ఉంటుంది, నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. అంతేనా మావా? అంతే మామా, ఇంకెందుకు లేటు? తనకు ఫోన్ చేసి రేపు పొద్దున మల్లన్న స్వామి టెంపుల్కి వచ్చేయమని చెప్పు. హలో, రేపు ఉదయాన్నే మన మల్లన్న గుడి కాడ మన పెళ్ళి. జాగ్రత్త, ఉంటాను మరి. సరే బాయ్. సరే మావా, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాక అన్నీ చూసుకుంటా. సరేనా, నేను వెళ్ళొస్తా మరి. రే నువ్వు కూడా మా ఇంటికాడికి రావచ్చు కదరా ప్లీజ్. సరేలే, భయపడుతున్నావు అర్థమైంది. సరే పద. మామా దండలు రెడీ. రే టైం అవుతుంది, వస్తుందా తను? రే నాకు తన మీద తన ప్రేమ మీద నమ్మకం ఉందిరా. అక్కడ వెళ్ళి కూర్చుందామా? పద. రే తనకొకసారి కాల్ చేయి. బాలే. ఏమైందిరా? కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. రే సైలెంట్లో ఉందేమోరా. లేదురా, వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందేమోరా. ఏదో తేడా కొడుతుందిరా. సరే పోదాం పదా. రే ఆ అమ్మాయిరా. డియర్ నాన్న, ఎక్కడో చదివా, ద గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ ఇన్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్ అని. పెద్ద యుద్ధాలని మైండ్కి హార్ట్కి మధ్యలో జరుగుతాయంట. అది విని నేను నవ్వుకునేదాన్ని, కానీ ఇప్పుడు అనుభవిస్తుంటే తెలుస్తుంది. నాకు ప్రాణం పోసి ఇన్ని సంవత్సరాలుగా తన గుండెల మీద పెట్టుకొని పెంచిన నాన్నతో ఉండాలా,
లేదా నా నాన్నలా నన్నుగా ప్రేమించే తనతో ఉండాలా? మీరు ఒక మాట ప్రతిసారి చెప్పేవారు, ఎంత పెద్ద సమస్యకైనా సమయమే సమాధానం చెప్తుందని. ఇన్ని రోజులు కూతురు జీవితం బాగుండాలని కోరుకున్న మీరు ఈరోజు పరువు గురించి ఆలోచిస్తున్నారు. ఆ సమయం నాకు చెప్పింది నీ మనసు మాటే వినమని. మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నా, సారీ, మీ జ్ఞాపకాలతో వెళ్ళిపోతున్నా. ఏది ఏమైనా నేను ఇప్పటికీ మీ కూతురునే. నువ్వు రావని ఎంత కంగారు పడ్డాడో తెలుసా? అవునా? నిన్నొదిలి నేనెక్కడికి పోతానురా? సరే వెళ్దాం పదండి. ఒక్క నిమిషం. ఏమైంది? నాకు ఒక ప్రామిస్ చేస్తావా? ఏంటది? ఇలా అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. పర్లేదు చెప్పు. నీకోసం నా అనుకున్న వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను కదా. ఎప్పుడైనా మన ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవైనా నన్ను దూరం పెట్టనని ప్రామిస్ చేయి. ఐ ప్రామిస్. ఈ క్షణం నుండి ఏ క్షణం కూడా మన ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు వచ్చినా నేను వదిలిపెట్టాను. అలాగే నీకు కూడా మాటిస్తున్నా, నీ కళ్ళలో నుంచి ఒక్క నీటి చుక్క బయటకు వచ్చినా దానికి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు కట్టు తాళి. లవ్ యూ సో మచ్ బుజ్జమ్మ. నాకు ప్రేమతో ఒక పేరు పెట్టొచ్చు కదా, అది నువ్వు మాత్రమే పిలవాలి. ఏం పేరు పెడదాం అబ్బా? బుజ్జమ్మ. హే, భలే ఉంది. మళ్ళీ ఒకసారి పిలవా? బుజ్జమ్మ. కానీ ఇప్పుడు పిలవను. మరి మన పెళ్ళైన మరుక్షణం నుంచి పిలుస్తా. సరే, లవ్ యూ టూ. ఇంకొకసారి. బుజ్జమ్మ. సరే దండలు తీసుకోండి. అవేంటి అలా అయిపోయాయి? మీరు వెయిట్ చేయించిన వేటికి దండలేంట్రా, ఏదైనా ఎండిపోతాయి. సరే తీసుకోండి. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే వెళ్దామా? ఏమైందిరా, ఒంటరిగా ఆలోచిస్తున్నావు? పెళ్లి చేసుకుని తొందరపడ్డానేమనిపిస్తుందిరా. ఎందుకు? పాపం రా తను అనుకున్న వాళ్ళందరినీ వదిలేసుకుని నా కోసం వచ్చింది కదా. తనలో తాను ఎంత బాధపడుతుందో నాకు కూడా చెప్పడం లేదురా. ఏమైంది? ఏం లేదండి. పర్లేదు చెప్పు. ఇంత
ఇంటి పక్కన ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా? పీరియడ్సా? అవునండి. చెప్పాలి కదా. సరే, ఒక 5 minutes ఉండు. అలాగే అండి. సరేలే కానీ నిన్ను నమ్మి వచ్చింది కదా, ఆమెని హ్యాపీగా చూసుకో. అది కాదురా నా ప్రాబ్లం. నాకంటూ ఎవరు లేరు కాబట్టి ఆ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ తనకు వాళ్ళందరూ ఉన్నారు. 22 సంవత్సరాలు అల్లారు ముద్దు పెంచిన వాళ్ళ నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు పాపం. నువ్వనేది కూడా నిజమేరా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను నమ్మి వాళ్ళ నాన్న మాట కాదని 80 ఏళ్ల జీవితాన్ని నీకోసం వచ్చేసింది. సో నువ్వేం వర్రీ అవ్వకుండా తనని హ్యాపీగా చూసుకో, అర్థమైందా? సరేనా? అలాగేరా, చూసుకుంటా. అయ్యయ్యో సార్, ఫీల్ కూడా అవుతారా? పిచ్చోడా, నీ ప్రేమ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. మా ఫ్యామిలీ గురించి అంటావా? 25 ఏళ్ళు పెంచారు కదా, కొంచెం బాధగా ఉంటుంది. మా నాన్న గురించి అంటావా? ఊర్లో పెద్ద మనిషి కదా, పరువు పోయిందని కొన్ని రోజులు బాధపడతారు. ఆ తర్వాత నా కూతురు చేసింది కరెక్టే కదా అని తర్వాత ఊర్లో మామూలుగా తిరుగుతారు. నువ్వేం టెన్షన్ పడకు సరేనా? కొంచెం నవ్వచ్చు కదా సార్. సరేరా, మరి నేను వెళ్ళొస్తా. సరే సరే మరి, ఉంటాను. సార్ బాగా ఫీల్ అయినట్టున్నారు. సరదాగా అలా బయటికి వెళ్దామా? ఈ చల్లని వెన్నెల్లో వెచ్చనైన మంటలో ఎంత బాగుందో కదా. నాకు కూడా. వద్దులే, తను అసలే పీరియడ్స్లో ఉంది. మీరేంటండి గిన్నెలు కడుగుతున్నారు? లేవని నేను కడుగుతాను. హలో మేడం, మీకు ఇది కూడా తెలీదా? ఏంటండి? భర్తలో భార్య సగం అంటే భార్యలో కూడా భర్త సగమే కదా. అవును, అయితే కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎందుకండి? చెప్పినా కదా బుజ్జమ్మ, మంచం పక్కన చాక్లెట్స్ ఉన్నాయి, వెళ్ళి తిను. సరే. చెప్పినా కదా బుజ్జమ్మ, వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి. పద.